తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కూటమి నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. జనసేన నేతలు కార్యకర్తలు టార్గెట్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త శివ ఇంటిని ధ్వంసం చేశారు. పోలీసులు మున్సిపల్ కమిషనర్ బొజ్జలకు ఊడిగం చేస్తున్నారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి. సో కూటమి నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని అప్డేట్ చూస్తున్నాం మనం. సో ఫర్ రాంగ్ రీజన్స్ బొజ్జల సుధీర్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తున్న దానికి కారణం ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని చెప్పాలి. ప్రధానంగా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రధానంగా జనసేన పార్టీని లేకుండా చేయాలన్నటువంటి కుట్రలు చేస్తున్నారంటూ జనసేన పార్టీకి సంబంధించి మాజీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినూత కోట పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా దీనికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జనసేన పార్టీ కూడా భాగస్వామ్యమై ఈ యొక్క టీడీపీ ఎమ్మెల్యే గెలుపుకు కృషి చేసినప్పటికీ తాను ప్రధానంగా క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేసుకుని ఈ యొక్క 2 ఏళ్లలో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా నిన్న ఏదైతే పానగల్ రోడ్డు ఊరందూరుకు మధ్యలో ఉన్నటువంటి శివకుమార్ అనేటువంటి జనసేన కార్యకర్తకు సంబంధించినటువంటి ఇంటి స్థలం విషయంలో మున్సిపల్ అధికారులు ఇటు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఒక జనసేన పార్టీ కార్యకర్తను ఇంటిని అర్ధరాత్రి పూట ధ్వంసం చేయడం పట్ల యొక్క జనసేన పార్టీ నాయకులకు తీవ్ర ఆగ్రహాన్ని రెప్పిస్తోంది. ప్రధానంగా యొక్క శ్రీకాళహస్తికే పరిమితం కాకుండా తిరుపతి జిల్లాలో జనసేన పార్టీ నాయకుల పరిస్థితి, కార్యకర్తల పరిస్థితి ఇంతే విధంగా ఉంది. తమ నాయకుడేమో కూటమికి ఆదేశాలు కట్టుబడి ఉండాలి, టీడీపీ నేతల మాటలు ఎదిరించకూడదంటూ పైనుంచి చెప్తూ ఉంటే తాము క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ జనసేన పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తమకు జరిగినటువంటి అన్యాయాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తేందుకు వారంతా కూడా సన్నద్ధం అవుతున్నప్పటికీ తమకు న్యాయం జరుగుతుందన్నటువంటి ఆలోచన అయితే వారికి అందడం లేదు. తమకు ఎందు అవమానాలు భరించి జనసేన పార్టీలో కొనసాగాల అనేటువంటి ప్రశ్నలు కూడా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో, కార్యకర్తల్లో వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక తామంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. హరి.